సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్గా ఎవరెస్ట్ మసాలా యాడ్లు మీడియాలో తెగ హంగామా చేస్తూ ఉంటాయి. అంతేకాదు మహేష్ బాబే ఏకంగా టేస్ట్లో బెస్ట్ అన్నారు కూడా. కానీ ఈ కంపెనీ మసాలాలు తింటే మాత్రం క్యాన్సర్తో పోతారని మొన్న సింగపూర్ హెచ్చరించింది. అంతేకాదు ప్రముఖ ఓల్డ్ బ్రాండ్ ఎండిహెచ్ మసాలాలు కూడా ప్రమాదకరమని వాటిని కూడా నిషేధించింది సింగపూర్ సర్కారు. ఇది ఇప్పుడు హాంకాంగ్ వంతైంది. ఎవరెస్ట్, ఎండిహెచ్ భారత్ బ్రాండ్స్, ఇవి చాలా పాపులర్. కానీ మీ ఆరోగ్యానికి హానికరమని సింగపూర్, హాంకాంగ్లు ప్రకటించాయి. ఇక ఇంతకు ముందే గత 2 నెలల క్రితం అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఎండిహెచ్ ఎగుమతులను వెనక్కి పంపింది. మరోవైపు ఆస్ట్రేలియా కూడా వీటిని నిషేధించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అసలు ఏం జరుగుతోంది? స్టార్ హీరో మహేష్ బాబుతో పాటు ఎంతో మంది స్టార్స్ ప్రమోట్ చేస్తున్నారు. ఇటు ఎండిహెచ్కి మాత్రం ఫౌండర్ అయిన మహాశయ్ జీనే బ్రాండ్ అంబాసిడర్. చిన్న కిరాణా కొట్టు నుంచి మొదలుపెట్టిన ఎండిహెచ్ ఇప్పుడు వేల కోట్ల వ్యాపారం చేస్తోంది. నార్త్లో ఎండిహెచ్ను నమ్మినంత ఏ బ్రాండ్ను కూడా నమ్మరు. సౌత్లో అయితే ఎవరెస్ట్ తోపు. సాంబార్ పౌడర్ నుంచి గరం మసాలా వరకు ఎవరెస్ట్ నమ్ముతారు వినియోగదారులు. అయితే మన దేశం నుంచి వెళ్లే ఈ మసాలాలు ప్రమాదకరమని చాలా దేశాలు ఇప్పుడు నిషేధించే పనిలో పడ్డాయి. మొదట హాంకాంగ్కు చెందిన సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ సంస్థ ప్రముఖ బ్రాండ్లపై పరిశోధనలు చేసింది. చివరకు ఎవరెస్ట్, ఎండిహెచ్ మసాలాల్లో ప్రమాదకరమైన ఇథిలిన్ ఆక్సైడ్స్ ఉన్నట్లు తెలిపారు. ఇదొక పెస్టిసైడ్. దీన్ని ప్రజలు తీసుకుంటే మరీ ముఖ్యంగా మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని నిపుణులు తెలిపారు. ఇక హాంకాంగ్కు చెందిన సిఎఫ్ఎస్ అధికారి ఈ 2 మసాలాల గురించి మీడియాకు తెలియజేశారు. హాంకాంగ్లో ఎండిహెచ్, ఎవరెస్ట్ చాలా పాపులర్, ఎంతో మంది వాడుతుంటారు. కానీ ఇది ఆరోగ్యానికి ప్రమాదకరమని తేలింది. ఇలాంటి కల్తీ ఆహారాలను ప్రజలకు అమ్మితే హాంకాంగ్ చట్టాల ప్రకారం మొదట 40 లక్షల ఫైన్తో పాటు 6 నెలల జైలు శిక్ష పడుతుందని తెలియజేశారు. అయితే ఈ విషయాన్ని సింగపూర్ మొదట ప్రకటించింది. ఎథిలిన్ ఆక్సైడ్ మోతాదుకు మించి ఉంది, ఇది వాడకూడదని తెలిపింది. అంతేకాదు 2023 అక్టోబర్లో ఎండిహెచ్ మసాలాల్లో సాల్మోనెల్లా కంటామినేషన్ ఉందనే కారణంతో దాదాపు 30% ప్రొడక్ట్స్ను వెనక్కి పంపింది. ఎందుకంటే ఇవి ప్రమాదకరమని తేలింది. హాంకాంగ్, సింగపూర్లలో ఎవరెస్ట్, ఎండిహెచ్ మసాలాలు, ఫ్లేవర్స్, సాల్ట్లు అన్నింటిలోనూ కూడా ఇథిలిన్ ఆక్సైడ్ ఉందట. ఇప్పటికే ఎండిహెచ్, ఎవరెస్ట్లను విదేశాలు బ్యాన్ చేసినా కూడా కేంద్రం మాత్రం స్పందించలేదు. మన దేశానికి చెందిన ఫుడ్ రెగ్యులేటర్, ఫుడ్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటన చేయలేదు. కానీ ఎండిహెచ్, ఎవరెస్ట్ మసాలాల శాంపిల్స్ను మార్కెట్ నుంచి సేకరించి పరీక్షలు చేస్తోంది. అంతేకాదు ఆయా దేశాల ఎంబసీల నుంచి ఫుల్ డీటెయిల్స్తో కూడిన రిపోర్ట్స్ ఇవ్వాలని కోరింది. ఇంతవరకు ఇండియన్ స్పైసెస్ బోర్డు కానీ, ఫుడ్ సేఫ్టీ బోర్డుకు కానీ ఆయా దేశాల నుంచి ఫిర్యాదులు అందలేదు. కనీసం కమ్యూనికేషన్ కూడా లేదని తెలియజేశారు. ఇలా ఏకపక్షంగా మీడియాకు సమాచారం ఇవ్వడం కంటే తమతో ముందు చెప్పి ఉంటే బాగుండేదని తెలియజేశారు. అయితే ఎండిహెచ్ మాత్రం హాంకాంగ్, సింగపూర్ల దేశాల ప్రకటనను ఖండించింది. మేమెప్పుడూ క్వాలిటీ లేని ప్రోడక్ట్స్ను అమ్మం. మా చరిత్ర చూసుకోండి, మాకు ఖచ్చితమైన ఆధారాలు ఇవ్వండి. మేము ఏ ప్రోడక్ట్ తయారీలో కానీ, ప్రాసెసింగ్లో కానీ, నిల్వల కోసం కానీ తాము ఎథిలిన్ ఆక్సైడ్ వాడమని తెలిపింది. మరోవైపు ఎవరెస్ట్ మాత్రం తమ ప్రోడక్ట్స్ చాలా రక్షణతో కూడుకున్నవి, ఎలాంటి భయాలు లేకుండా వాడొచ్చని తెలియజేసింది. మరి ఎథిలిన్ ఆక్సైడ్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై ఆయా కంపెనీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. రైతుల నుంచి దినుసులను సేకరిస్తూ ఆ తర్వాత వాటి క్వాలిటీని చెక్ చేసుకుని తీసుకుంటామని ఎండిహెచ్ తెలియజేసింది. ఎథిలిన్ ఆక్సైడ్ అనేది పెస్టిసైడ్. బహుశా రైతులే తమ దినుసుల పంటను కాపాడుకునేందుకు పురుగుల మందులను వాడి ఉంటారు. అది కూడా చాలా తక్కువగా ఆనవాళ్లు వస్తుంటాయని అనధికారికంగా తమ కంపెనీలో జరిగిన విశ్లేషణలో తేలిందట. అయితే ఇప్పుడు మన దేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడైనా కూడా పంటలను కాపాడుకునేందుకు విచ్చలవిడిగా పురుగు మందులను వాడుతున్నారు రైతులు. పరిశీలిస్తే ఎక్కడైనా ఆనవాళ్లు దొరికే ఛాన్స్ ఉంది. కానీ మోతాదుకు మించి పెస్టిసైడ్ ఆనవాళ్లు ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదనేది డాక్టర్లు చెబుతున్నారు. ఇది చాలా ప్రమాదకరం కూడా అని చెబుతున్నారు. అందుకే ఇప్పుడు ఆయా కంపెనీలు నిషేధానికి గురయ్యాయి. వాస్తవానికి ఎవరెస్ట్ కంటే ఎండిహెచ్ చాలా పాపులర్. దీనిని మహాశయ్ చునీలాల్ గులాటీ అనే వ్యక్తి 1919లో స్టార్ట్ చేశారు. చిన్న కిరాణా కొట్టుగా మొదలైన మసాలా షాపు ఆ తర్వాత దాదాపుగా 80 దేశాలకు మసాలాలను ఎగుమతి చేసే స్థాయికి చేరింది. ఇప్పుడు చునీలాల్ గులాటీ మనవాళ్లు, మునిమనవరాళ్లు కంపెనీని చూసుకుంటున్నారు. అంతేకాదు ఇప్పుడు మహాశయ్ కొడుకే దీనికి బ్రాండ్ అంబాసిడర్గా మారారు. మరోవైపు ఎవరెస్ట్ మసాలా కంపెనీ 1967లో మొదలైంది. దక్షిణాదిన ఇది చాలా పాపులర్. గులాబ్ జామ్ నుంచి సాంబార్ పౌడర్ వరకు కూడా ఈ బ్రాండ్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే భారతదేశంలో ఈ 2 ప్రొడక్ట్స్ లేకుండా కొనసాగే కిచెన్ లేదంటే అతిశయోక్తి కాదు. లేదంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో వాడే ఉంటారు, వాడుతూ ఉన్నారు కూడా. ఎండిహెచ్ అయితే నార్త్లోని గ్రామాల్లో కూడా చాలా పాపులర్. ఆ బ్రాండ్ను చూస్తే చాలు నమ్మకంగా కొనేస్తారు. అదే బ్రాండ్ని పోలిన నకిలీ కంపెనీలు అయితే చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు విదేశాల్లో మన పాపులర్ బ్రాండ్స్ని నిషేధించడం ఇబ్బందికరమైన పరిస్థితే.
అంతేకాదు సింగపూర్, హాంకాంగ్ దేశ ప్రజలకు హాని చేసే ఆ ప్రోడక్ట్స్ మనకు కూడా సేఫ్ కాదు. మరి ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఏం ప్రకటన చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే సెరిలాక్ నుంచి జ్యూస్ వరకు అన్నీ మన దేశంలో నకిలీ అని తేలింది. మనుషుల రోగాలతో వ్యాపారం చేస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ కంపెనీలు. మరి భారత సర్కారు కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే పతంజలి లాంటి కంపెనీ బోకు యాడ్లతో అబద్ధపు ప్రచారం చేసి వేల కోట్లు దొబ్బేసింది. సుప్రీంకోర్టు వాతలు పెట్టడంతో వాటిని నిషేధించింది ప్రభుత్వం. ఎప్పటికైనా భారత సర్కారు కళ్ళు తెరవాలి, జనం ప్రాణాలను కాపాడాలి. ఇటు రాష్ట్ర సర్కారు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. అయితే సినిమా సెలబ్రిటీలు కూడా ప్రొడక్ట్స్ని డబ్బు కోసం ప్రచారం చేయకుండా కాస్త సమాజం గురించి కూడా ఆలోచిస్తే మంచిది. ఎందుకంటే అలాంటి మార్కెటింగ్ ద్వారానే వినియోగదారులకు దగ్గరవుతుంటాయి ప్రొడక్ట్స్. కాబట్టి మహేష్ బాబు అయినా, షారుఖ్ ఖాన్ అయినా సరే కాస్త విఘ్నతతో వ్యవహరించాలి. ఎందుకంటే ఇది ప్రాణాలతో చెలగాటం. ప్రజలలో ఒక్కరు చనిపోయినా కూడా ఆ నింద భరించాల్సి ఉంటుంది. మరి MTH ఎవరెస్ట్ మసాలాలపై మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.